అందరికీ హాయ్. వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. సో సైనిక్ స్కూలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫిబ్రవరి 21 వరకు ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ టైంలో కానీ అప్లై చేసే టైంలో కానీ కొన్ని విషయాల్ని రాంగ్గా అప్లై చేసుంటే, తెలిసి కానీ తెలియకుండా కానీ రాంగ్గా అప్లై చేసుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో అది ఒకసారి ఏంటేంటి కరెక్ట్ చేసుకోవచ్చు, ఎలా కరెక్ట్ చేసుకోవాలి కూడా నేను మీకు చెప్తాను. కరెక్షను కేవలం 3 చేసుకునే అవకాశం ఉంటుందండి. అంటే మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి కేటగిరీ. మీకు కేటగిరీ అంటే తెలిసిందే కదా! డిఫెన్స్ కేటగిరీ ఉంటుంది, ఓబీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీ ఉంటుంది. సో ఈ 5 కేటగిరీస్‌లో మీరు ఏదైనా అనుకోకుండా ఒకదానికి బదులు ఒకదానికి పెట్టుంటే దాన్ని మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ కేటగిరీ పెట్టుంటారు, కానీ మీకు డిఫెన్స్ ఉంది. సో మీరు డిఫెన్స్ పెట్టుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా అనుకోకుండా కొన్నిసార్లు అప్లై చేసినప్పుడు నెట్ సెంటర్ వాళ్ళు అనుకోకుండా తెలియకుండా మిస్టేక్స్ చేసుంటారనమాట. అలాంటి వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే జెండర్ మార్చుకోవచ్చు. సెకండ్ ఏంటంటే జెండర్ అంటే బాయ్, గర్ల్. కొన్నిసార్లు బాయ్ అయి ఉంటే గర్ల్ అని పెట్టి ఉండొచ్చు, లేదంటే గర్ల్ అంటే బాయ్ అని పెట్టి ఉండొచ్చు. అది ఇప్పుడు మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ డొమిసైల్ స్టేట్. అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళు అనేది కూడాను మీరు మార్చుకోవచ్చు అనమాట. ఎందుకు అని అంటే కొన్నిసార్లు అనుకోకుండా రాంగ్స్ టైపింగ్ అనేది పడిపోద్ది అనమాట. ఆంధ్రప్రదేశ్ అయితే అరుణాచల్ ప్రదేశ్, లేదంటే హర్యానా అయితే చండీగఢ్, లేదంటే ఛత్తీస్గఢ్, ఇలాగా రాంగ్ టైపింగ్ అనేది జరిగిపోద్ది అనమాట. సో అలాంటి వాటిని మార్చుకోవచ్చు. 1 కేటగిరీ మార్చుకోవచ్చు, 2 జెండర్ మార్చుకోవచ్చు, 3 డొమిసైల్ స్టేట్ అనేది మార్చుకోవచ్చు. ఇవన్నీ కూడాను ఎక్కడ మార్చుకోవాలంటే మీరు ఇంతకుముందు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ వెబ్సైట్ అనమాట. AISSAC అని క్లిక్ చేస్తే గూగుల్లో మీకు ఓపెన్ అవుతుంది కదా. అక్కడ మీరు కరెక్షన్ విండోలో అక్కడ మీరు సైన్ ఇన్ కొట్టి కరెక్షన్ మీరు చేసుకోవచ్చు అనమాట. ముందే చూసుకోండి. ఒకసారి కరెక్షన్ అనేది అవుతుంది, మళ్ళీ మార్చుకోవడానికి అయితే అవ్వదు. ఓకేనా? థ్యాంక్ యూ.